దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో ఏం మాట్లాడతలించున్నారు, అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రతి మాట కూడా మన వినికిల్లో స్థిరపరచబడును గాక. ప్రభువే మనకు సహాయము చేయును గాక. హల్లెలూయా. యెషయా పుస్తకం 45వ అధ్యాయం 11వ వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 45వ అధ్యాయం 11వ వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 45వ అధ్యాయం 14వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శబాయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లారా, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తకుల లాభమును నీకు దొరుకును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తకుల లాభమును నాకు దొరుకు. ఆమేన్. అంతేకాదు, దీర్ఘదేశులైన శబాయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. నిజం పిల్లలు, ఇక్కడ ముగ్గురు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. 3 దేశాలు. ముందుగా ఐగుప్తుల గురించి మనం మాట్లాడుకుందాం. ఐగుప్తుల గురించి మనం మాట్లాడుకుందాం. ఐగుప్తుల కష్టార్జితం. ఐగుప్తుల కష్టార్జితం నీ దగ్గరికి వస్తుంది అంటే ఈ పరిచయలోకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఐగుప్తుల కష్టార్జితం అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క శ్రమను దోసిన వారు, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయుల యొక్క కష్టాన్ని దోసిన వారు, వారికి భయంకరమైన శ్రమలు పెట్టిన వారు, వారిని నలగగొట్టిన వారు, బానిసలుగా వారిని దోసుకున్నవారు, వారి రక్త మాంసాలను పిండి వేసిన వారు ఐగుప్తి. దేవుని పిల్లలను భయంకరమైన శ్రమల పాలు చేసి వారిని దోసుకున్నవారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదంతా వ్యర్థం, ఊరికినే పోతుందా? వచ్చేటప్పుడే చెప్పాడు దేవుడు ఇశ్రాయేలీయులతో, మీ పొరుగు వారి దగ్గర ఉన్నవి ఎరువు తీసుకుని రండి
అడగండి, మేము మా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ దగ్గర ఉన్న తీసుకుని రండి, వారిని కొల్ల సొమ్ము దోసుకున్నట్టుగా దోసుకుని రండి అని చెప్పాడు. ఎందుకు అంటే, ఆ మాట ఎందుకు చెప్పాడంటే, వారు అనుభవించిన బాధ అట్లాంటిది, వారు అనుభవించిన కష్టం అట్లాంటిది. తిని తినకపోయినా, ఉన్నా లేకపోయినా వారు అంత గంజి పోసి, అంత దానిమిచ్చి వీరి శ్రమను, కష్టాన్ని దోచుకునేవారు. వారు రాజనగలు కట్టించుకోవడానికి ఇటుకలు తయారు చేయించారు, వ్యవసాయం చేయించారు, భయంకరమైన వెట్టి సాకిరి, వెట్టి పనులు చేయించారు వారికి. ఆ వెట్టి పనులు వారితో చేయించి వారిని శ్రమల పాలు చేసి నిలువున దోసుకున్నవారు కదా. వారి శ్రమను నిలువుగా దోసుకున్నవారు కదా, వారి కష్టాల చేత నిలువ దోసుకున్నవారు కదా. మరి ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు? ఐగుప్తుల కష్టమును నీ పరిచర్యకు నేను అర్పిస్తాను. ఐగుప్తుల కష్టం నువ్వు అనుభవిస్తావని చెప్తున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగా. ఒకప్పుడు నీ పితరుల్ని శ్రమపరిచిన వారు, నీ పితరుల కష్టార్జితం దోచుకున్నవారు, కష్టాన్ని దోచుకున్నవారు, ఈ రోజున వారి కష్టం నీకు రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే కదండి. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం మనం ధ్యానించుకున్నట్లయితే, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానం నాకును ఈ దేశంలో అన్ని ఇచ్చి నీ తండ్రైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపచేసి ఈ దేశంలో అన్ని నీ సంతానం నాకు ఇచ్చేదను అని దేవుడు నీకు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును. మన పరిచయాలతో దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఇస్తానన్న దేశాలన్నీ స్వతంత్రించుకోవడానికి, పొందుకొని అనుభవించడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవన్నీ పొందుకొని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానము మనం స్వాస్థ్యంలోకి, మన అనుభవంలోకి వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి యొక్క కష్టార్జితం మనం అనుభవించాలి అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఆ వాగ్దానం, ఆశీర్వాదం మనతో చేసి ఉండాలి. అలా చేసినప్పుడే మనం వారి యొక్క కష్టార్జితం అనుభవిస్తాం. లేదా ప్రియులారా, మనల్ని వారు దోసుకొని మన కష్టార్జితాలను వారు అనుభవిస్తారు. దేవుని యొక్క వాగ్దానం ఉంది. దేవుని యొక్క వాగ్దానం పొందుకుంటే వారి యొక్క కష్టార్జితాలు మనం అనుభవిస్తాం. అంతేకాదు, ఆ కింద వచ్చిన చూడండి, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వాదింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ సంతానము వలన సమస్త భూజనులు ఆశీర్వాదింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీ సంతానము వలన దేవుడిచ్చిన వాగ్దానం నీ వలన మాత్రమే కాదు, నీ సంతానం వలన కూడా సమస్త భూజనులు ఆశీర్వదించబడాలి. దేవుడి యొక్క వాగ్దానం ఇది. దేవుడు చేసిన వాగ్దానం వ్యర్థము కాకూడదు. ఒక వాగ్దానమో, ఒక ఆశీర్వాదమో, ఒక దీవెనో వచ్చింది అంటే
అది నీ నుంచి నీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు ఏమవ్వాలి? తరతరాలు తరతరాలు జనరేట్ అవుతూనే ఉండాలి, మారుతూనే ఉండాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? దేవుడు నీతో చేసిన నిబంధన, నీతో చేసిన వాగ్దానం నెరవేర్పు. ముందుగా ఏమన్నాడు? 30 60 100. ఎందుకని 100 30 60 చెప్పలా. 30 60 100 అని చెప్పుకుంటూ వెళ్ళాడు. అంటే నీవు పొందిన ఆశీర్వాదం నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి వృద్ధి చెందాలి, వారి బిడ్డల దగ్గరికి వెళ్ళి వృద్ధి చెందాలి, వారి బిడ్డల దగ్గరికి వెళ్ళే వారికి మహావృద్ధి చెందాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడితో ఆగిపోకూడదు. మనం వాగ్దానం పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం, ఆయన యొక్క దీవెని పొందుకుంటాం. ఎంతగానో ప్రాధాయపడతాం పొందే వరకు ఆయన పాదాలు పట్టుకుంటాం. ప్రభువా 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 అని యాకోబు వలె పెరుగులాడతాం. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని ఆయన పాదాలు పట్టుకుని అడుగుతాం. కానీ ఆ ఆశీర్వాదము నీ పొందిన తరువాత దాన్ని నిలబెట్టుకోగలిగిన సామర్థ్యము నీకుండాలి. ఆ సామర్థ్యం లేకుండా నువ్వు కష్టపడావు, ఆయనకి పాదాలు పట్టుకున్నావు, కన్నీరు గార్చావు, ఆయన నీకు వాగ్దానం చేశాడు. మధ్యలో ఆ వాగ్దానము నిరర్ధకం కాకూడదు, వ్యర్థము కాకూడదు. ఆయన మాట ఆ వాగ్దానము నీతో అంతరించిపోకూడదు. ఏం చేయాలి? ఫలించాలి, వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. అంతుకు 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 విస్తరించి వ్యాపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చెప్పింది అదే. ఇదిగో మీరు దీన్ని శోధరించుకోండి, లోబరుచుకోండి, దాన్ని ఏలమన్నాడు. ముందుగా ఏం చెప్పాడు? దాన్ని నింపమన్నాడు. నింపి ఏలమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి వాగ్దానము కూడా ప్రతి వాగ్దానము ఎవరిది? మనదే. దేవునికి మహిమ కలుగు. ఎందుకయ్యా అంటే మనము దానికి అర్హులుగా ఉండాలి, దానికి విధేయులుగా ఉండాలి, ఆయన మాటకు లోబడిపోయి ఉండాలి. అందుకే అన్నాడు, ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాము నా ఎడల ఎలా నడుచుకున్నాడు? ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. దేవునికి మహిమ కలుగు. ఏం గైకొన్నాడండి అబ్రహాము? దేవుని మాట విన్నాడు, దేవునికి విధేయుడై ఉన్నాడు. దేవుని మాట విని దేవునికి విధేయుడై ఉండి ఆ దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టలను, దేవుని యొక్క విధులను అనుసరించి నడుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు చెప్తారు ఈ మాట? మన దేవుడే చెప్తున్నాడు. దేవాతి దేవులు వారు చెప్తున్నారు. తన కుమారుడితోనే చెప్తున్నారు, ఇస్సాకుతోనే చెప్తున్నారు. ఇస్సాకా, ఇదిగో నీవు పొందుకొని అనుభవించాలి అంటే, ఈ వాగ్దానాలు నువ్వు పొందుకొని అనుభవించాలి అంటే నీవు నీ తండ్రి ఉన్నట్లుగా యథార్థంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. నా ఆజ్ఞలను, నా కట్టలు, నా విధులను నీవు అనుసరించి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఈయనేం చేయాలి? అవి తన తండ్రి వాగ్దానాలు పొందుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఆ దీవెనలు పొందుకున్నాడు. ఇప్పుడు ఈయనేం చేయాలి? తన బిడ్డలకు అవే నేర్పించాలి. దేవుని నానా, ఇదిగో దేవుని ఆజ్ఞలు ఇవి, దేవుని కట్టలు ఇవి, దేవుని యొక్క విధులు ఇవి, వీటిని అనుసరించి మనం నడుచుకోవాలి, ఇలాగ నడవాలి. దావీదు అదే చెప్పాడు.
సొలొమోను రాజును చేసిన తర్వాత సొలొమోను రాజును చేసిన తర్వాత ఇదిగో దేవుడు నన్ను ప్రేమించి నేను ఇక్కడ అరణ్యంలో పాడి గొర్రెలు మేపుకుంటూ నన్ను తీసుకుని వచ్చి తన ప్రజల మీద అధికారిగా చేసి రాజును చేశాడు. ఆ రాజుగా ఉన్న నన్ను ఆయన ఎంతగానో ప్రేమించి ఎంతగానో హెచ్చించాడు, ఇంతగా కనపరిచి ఆయన ముందుగా చెప్పాడు, నీ తర్వాత నీ కుమారుడు నేను నీ సింహాసనం మీద కూర్చోబెడతాను అని చెప్పి. అయితే ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం, ఆయన విధుల ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన భయభక్తులు కలిగి నీవు ఉన్నట్లయితే ఆయన నీకు తోడై ఉండి నీవు చేయు కార్యములన్నీ సఫలపరచును. దేవునికి మహిమ కలుగు. ఎవరు చెప్పాడు? తన కుమారుడు చెప్పాడు. రాజు అయిన తర్వాత ఇదిగో ఇదిగో నువ్వు ఇలా పరిపాలించాలి అని చెప్పి నీవు దేవునికి అనుకూలంగా ఉన్నంత కాలం కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు ఎన్నడైతే దేవుని ఆజ్ఞను మీరుతావో ఆ రోజు నిన్ను వదిలివేస్తాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, మనము మన బిడ్డలకు నేర్పించాల్సింది ఇదే. వృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి. ఎంతగా అంటే ఆయన ముందుగా చెప్పాడు ఏమని? ఇదిగో నా వాక్యములను ఎక్కడ కట్టుకోవాలి? బాసికముల వలె నూటికి కట్టుకోవాలి, చేతులకి కట్టుకోవాలి, ద్వారబంధకుల మీద, కిటికీ గుమ్మల మీద రాసి పెట్టుకోవాలి, నీ కంఠానికి హారం వల్ల తగిలించుకోవాలి, నీ చేతికి కడియములుగా. ఎందుకు ఇవన్నీ చెప్పాడు అంటే, నువ్వు ఎట చూసినా వాక్యం కనపడాలి. నీ కంఠానికి కడియము కట్టాలి. నువ్వు చేయకూడని పని చేయబోతున్నావు, ఏదైనా చేయబోతున్నావు కాకుండా తీయబోతున్నావు. ఒకవేళ దొంగతనమే చేయబోతున్నావు, ఇది ఎక్కడ ఉంది, దానికి కాకుండా బాగుంది, దాన్ని పట్టుకోవాలి అనుకుంటున్నావు. నీ చేయి శాపంగానే ఏం కనపడుతుంది? అక్కడ వాక్యం కనపడుతుంది. నువ్వు పరువునది నువ్వు ముట్టకూడదు. ఏం చేస్తుందని? తినకూడదని తినాలనుకుంటావు, అది నోట్లోంచి వెళ్ళాలి, కంఠం దగ్గరికి వెళ్ళాలి. ఏం కనపడుతుంది? గుర్తుకొస్తుంది వాక్యం. ఇది అపవిత్రమైన దాన్ని నువ్వు తినకూడదు. ప్రతీది కూడా నీ కళ్ళకు ముందు ఉంచుకోవాలి. వాక్యం నీ కనులకు ముందు కనపడాలి. నువ్వు ఎటువైపు నడుస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది తేటగా కనపడుతుంటాయి. అవన్నీ కూడా నువ్వు తెలుసుకొని నడవాలి. దేవునికి మహిమ కలుగు. అందుకే అని చెప్పుకుంటూ వచ్చాడు, ప్రతీది కూడా ఏది మేలుకరమైంది, ఏది మంచి నడవడికలో తీసుకొని వెళ్ళాలి, ఏది నీకు యోగ్యమనేది దాన్ని నువ్వు తెలుసుకొని దానిలో నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఐగుప్తు ఐగుప్తుల కష్టార్జితమును మన ఏం చేస్తామండి? మనకు దొరుకుతుంది. ఐగుప్తు కష్టార్జితము మన దగ్గరకు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎక్కడో ఉన్న ఐగుప్తుల కష్టార్జితం మన దగ్గరికి ఎందుకు వస్తుంది? ఒక రోజున తన సహోదరుల చేత ద్వేషించబడి బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు యోసేపు. ఈ అమ్మివేయబడిన యోసేపు ఏం చేశాడు అంటే, ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులో తనను కొనుక్కున్నాడు ఒక అతను. ఆ కొనుక్కున్న తర్వాత బానిసగా వెళ్ళిన పనివాడిని చూడాలి. ఈయన ఏం చేశాడు అంటే, అతన్ని పరిశీలించినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడని తెలుసుకున్నాడు. అతను ఒక ప్రవర్తన, అతను ఒక మాట తీరు, అతను ఒక నడవడికని చూశాడు. అతని యొక్క పద్ధతిని అంత పరిశీలించిన తర్వాత తనకు కలిగిన సమస్తం మీద అధిపతిని చేశాడు. చూడమ్మా ఆ మాట 39వ అధ్యాయం 3వ వచనం నుంచి రండి. ఆదికాండం
యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూసినప్పుడు యేసేపు మీద అతని కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. హల్లెలూయా. చూసినట్లుగా బానిసగా వచ్చిన వాడిని, వెలయించి కొనుక్కున్న వాడిని, పనివాడిని మన భాషలో చెప్పుకోవాలంటే ఏం చెప్పాలి? పాలేరా? పాలేరు. అలాంటి వాడిని తీసుకొని వెళ్ళి తన ఇంటి వారి మీద అధికారిగా నియమించారు. తన ఇంటి మీద అధికారిగా సమస్తము కూడా తన చేతికి అప్పగించేశారు. అన్ని కూడా తను కలిగిన సమస్తం కూడా తన చేతికి అప్పగించి తనకు అధికారిగా నియమించుకున్నాడు. ఎందుకు అంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, ఇప్పుడు తానేం చేస్తున్నాడు? కింద వచ్చినకి రండి. చూడండి, అతన్ని ఎప్పుడైతే ఈ ఐగుప్తీయుడు హెచ్చించాడు, బానిసగా వచ్చిన వాడిని చెరసాలను బానిసగా వచ్చిన వాడిని హెచ్చించాడు. తను తీసుకుని వచ్చి నువ్వు ఇక్కడ కాదు పనిచేసేది, ఇదిగో ఈ పనిగా వెట్టి పని కాదు నువ్వు చేసేది, నువ్వు చేయాల్సింది అధికారిగా ఉండి మమ్మల్ని ఏలు అని చెప్పి తన చేతికి అప్పగించిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? అతను నియమించిన ఆ దినం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తు వాని ఇంటిని ఆస్వాదించాడు. చూడండి, యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఇంట్లోనేమి పొలములోనేమి తనకు కలిగిన సమస్తం మీదకు దేవునికి మహిమ కలుగుగా. ఎలా ఉందండి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంట? ఈ దేవుని ఆశీర్వాదం అది ఇంట్లోనే గాని పొలములోనే గాని ఎక్కడైనా గాని అతనికి ఏమేమి కలిగి ఉన్నాయో సమస్తమును కూడా ఆశీర్వాదించాడంట. వాటన్నిటి మీద కూడా ఆయన ఆశీర్వాదం వచ్చింది. దేవునికి మహిమ కలుగుగా. ఎవరి మీదకి ఇంతకి వచ్చిన ఆశీర్వాదం? పోతీఫారు మీదకి వచ్చి. దేవునికి మహిమ కలుగుగా. పోతీఫారు యోసేపుని కొనుక్కున్నాడు. తన ఇంటి మొత్తాన్ని తీసుకొని అధిపతిగా నియమించాడు. ఇంటి మీద యోసేపుని తీసుకొచ్చి యోసేపుని తన ఇంటి మీద నియమించాడు అని దేవుడు చూసినవాడనే యోసేపుని పోతీఫారుని ఏం చేశాడు? ఆశీర్వాదించి ఎత్తిపట్టాడు. హల్లెలూయా. అంతేకాదు, తర్వాత యోసేపు చెరసాలకు వెళ్ళాడు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. చెరసాల నుంచి డైరెక్ట్ గా ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరోతో మాట్లాడాడు. ఫరో కన్నా కలకి భావం చెప్పాడు. ఎవరినైనా ఒక మంచి వ్యక్తిని చూసుకొని దీని మీద అధికారిగా నియమించండి అన్నాడు. నీకంటే మంచి వ్యక్తి నాకు ఎక్కడ దొరుకుతాడయ్యా? దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఇదిగో నా దగ్గర ఇంతమంది ఉన్నారు పనివారు. వీరిలో ఈ శకునగాండ్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళలో ఎవడో కూడా ఈ మాట నాకు చెప్పలేదు. సోదిగాండ్లు శకునగాండ్లు వీళ్ళంతా ఉన్నారు. ఎవడో కూడా ఈ విధంగా చెప్పలా. దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి నువ్వు చెప్తున్నావు. నీకంటే నాకు యోగుడు ఎవరు దొరుకుతారు అని చెప్పి ఇతను కూడా రాజు ఏం చేశాడు? అందరి మీద ఇతను అధిపతిగా నియమించాడు. ఒక్క ఆయన రాజు మీద తప్ప అందరి మీద కూడా అధిపతిగా నియమించేసి, ఇదిగో ఇతను మిమ్మల్ని ఏలతాడు, ఇతను పరిపాలిస్తాడు, ఇతను చెప్పిన మాట మీరు. అది కూడా ఎలాగా? నాకు ఏ గౌరవం అయితే ఇస్తారో ఈయనకు కూడా అదే గౌరవం ఇవ్వాలి. నాకు ఏ మర్యాద ఇస్తారో ఈయనకి అదే మర్యాద, అదే స్థానం ఉండాలి. నాకంటే ఎక్కడ కూడా తక్కువ ఉండకూడదు ఈయనకని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత మరి ఆ తర్వాత
ఫరో ఏ విధంగా అభివృద్ధి చెందాడో మీ అందరికీ తెలుసు. ఎంతగా అంటే ఆ దేశంలో ఉన్న శ్రేష్టం అన్నీ కూడా ఫరో వశమైపోయాయి. పొలాలే గాని, స్థలాలే గాని, వారి పశువులే గాని, మందలే గాని, గుర్రాలే గాని అన్నీ కూడా ఆఖరికి ఆ దేశంలో నివసించే ప్రతి ఒక్క మనుషుడు కూడా ఫరోకి దాసుడైపోయారు. ఆస్తులన్నీ కూడా ఫరో సొంతం అయిపోయాయి. అంతేకాదు ఆ పరిసర ప్రాంతాల వేరే దేశాల నుంచి కూడా, విదేశాల నుంచి కూడా శ్రేష్టమైనవన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి? ఐగుప్తుకు వచ్చేసాయి. ఎందుకంటే ఐగుప్తులోనే ఆహారం ఉన్నది. ఆహారం కొనుక్కోవడానికి వారు శ్రేష్టమైనవన్నీ ఇచ్చి కొనుక్కున్నారు. దేవునికి మహిమ కలుగును. అంటే ఫరోని ఎంతగా హెచ్చించాడో చూడండి. దేవునికి మహిమ కలుగును. మరి అంతగా హెచ్చించబడిన ఐగుప్తు, అంతగా ఆశీర్వదించబడిన ఐగుప్తు మరి ఈ రోజున ఆ ఐగుప్తుల కష్టార్జితం ఎక్కడిది? ఎక్కడికి వెళ్ళాలి? తన ప్రజలను వారు శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. ఇనుప కొలిమిలో కాలునట్లుగా వాళ్ళని కాల్చివేశారు. అంతగా పిండి పిప్పు చేశారు. మరి వారి కష్టాన్ని ఆ రోజున దోసుకున్నారు కదా. కానీ ఈ మన ప్రభు ఈ రోజున ఏమంటున్నాడు? ఐగుప్తుల కష్టార్జితమును, కూషీయుల లాభమును నీకు దొరుకును, నీ ఎద్దకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, అదే మూల భాషలో ఆ మాట మనం ధ్యానించుకుందాం. ఐగుప్తుల సంపాదన, కూషు వ్యాపార లాభమును నీకు దొరుకును. ఐగుప్తుల సంపాదన నీకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మూల భాషలో చూస్తే ఐగుప్తుల సంపాదన నీకు దొరుకుతుంది. హల్లెలూయా. మరియు ఆ కష్టార్జితం అదంతా కూడా వ్యర్థం కాకుండా అవన్నీ కూడా ఎందుకు సమకూర్చి పెడుతున్నారు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సంపాదిస్తున్నారు. సంపాదించి దేనికి కూడా ఎవరికి కూడా పిల్లికి కూడా బిచ్చమే పెట్టరు అని చెప్తుంటారు. ఇంకో మాట చెప్పాలంటే కాకిని ఎంగిలి చేత్తో కూడా ఇష్యూ అనరంట. అంటే ఎక్కడైనా రాళ్ళు పడిపోతే అది తింటదేమో అని. అంతటి వారు కూడా అవన్నీ పోగు చేసి ఎందుకు పెడుతున్నారా అంటే ఆఖరణ దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగపడటం కోసం. దేవునికి మహిమ కలుగును. అవన్నీ కూడా దేవుడు ముందుగా నిర్ణయించాడు. వాళ్ళు సమకూర్చి పెట్టాలి. ఇవన్నీ కూడా సమకూర్చేది ఒకరు, వాటిని ఖర్చు పెట్టేది ఒకరు. దేవునికి మహిమ కలుగును. ఆయన పరిచర్య విషయమై, ఆయన సేవ విషయమై అవన్నీ ఈ పరిచర్యలోకి రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. రెండోది, కూషు వర్తక లాభం నీకు దొరుకుతుంది. ముందు ఐగుప్తుల కష్టార్జితము నీకు దొరుకుతుంది. రెండోది, కూషుల వర్తక లాభము నీకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కూషు ఎక్కడది? కూషు ఎలా వచ్చింది అంటే ఆదికాండంలోకి వెళ్దాం. 10వ అధ్యాయము 6వ వచనం నుంచి ధ్యానించుకుందాం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు షెబా, హవీలా, సబక్త, దాయిమ, సబక్త అనువారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నోవాహు కుమారులు ముగ్గురు ఉన్నారు. ఎవరు? షేము, హాము, యపేతు. ఈ యపేతు, షేము, హాము వీళ్ళు ముగ్గురు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీరి నుంచి వచ్చిన వారు వీరు. ఈ కూషు అనబడిన వాడు ఎవరి నుంచి వచ్చాడంటే హాము నుంచి వచ్చినవాడు కూషు.
దేవునికి మహిమ కలుగు. ఈ కూషు నుంచి వచ్చిన వాడు సెబాయీము. దేవునికి మహిమ కలుగు. కూషు కుమారుడు సెబాయీము. ఇప్పుడు ఇక్కడ మనకి రెండు మాటలు కనపడుతున్నాయి. ఒకటి కూషు నుంచి, రెండు సెబాయిము అని పడుతుంది. సెబాయిము గురించి నేను చెప్తాను, కూషు అయిన తర్వాత చెప్తాను. ఈ కూషు కుమారుడే సెబాయిము. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఈ కూషు నోవాకు యొక్క హాము యొక్క కుమారుడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇక్కడ కొంచెం మనం చరిత్ర చూసినట్లయితే ఈ షేము, హాము, యాపేతు. షేము పెద్దవాడు, హాము రెండవ వాడు, యాపేతు మూడవ వాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఈ యాపేతు యొక్క సంతానం నుంచి ఎవరు వచ్చారు? కానాను వచ్చారు. ఈ షేము సంతతి నుంచి వచ్చిన వారు ఎవరు? అబ్రహాం వచ్చాడు. మరి ఈ హాము సంతతి నుంచి వచ్చేవాడు ఈ కూషు సెబాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ కూషు అనబడిన వాడు సెబాయీమును కన్నాడు. కూషు నుంచి వచ్చినదంటే, కూషు ఇవన్నీ కూడా శ్రేష్టమైన మేలినమైన బంగారం దొరికే ప్రాంతాలు. అక్కడ అనేకమైన వనరులు దొరుకుతూ ఉంటాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా అనేక వనరులు దొరుకుతూ ఉంటాయి. అవన్నీ కూడా వర్తక వ్యాపార పట్టణాలు. ఆ కాలంలో, పూర్వకాలం నుంచి కూడా వ్యాపార పట్టణాలు. ఎందుకంటే అవన్నీ కూడా సముద్ర తీరములు ఉండే పట్టణాలు. అవన్నీ కూడా ఓడరేవులు కలిగిన పట్టణాలు. ఆ పట్టణాల్లో వ్యాపారం ఎక్కువ జరుగుతుంది, లావాదేవీలు ఎక్కువ జరుగుతుంటాయి, ఎగుమతి దిగుమతులు ఎక్కువ జరుగుతుంటాయి. అవన్నీ పేరుగాంచిన పట్టణాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కూషీయుల వర్తక లాభము నువ్వు అనుభవిస్తావన్నాడు. అంటే వారు వర్తక లాభం అంటే, వర్తకం అంటే వ్యాపారం. ఆ వ్యాపారం మీద వచ్చే లాభం పరిచర్లోకి రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. వ్యాపారాల మీద వచ్చే లాభం, కూషు యొక్క లాభం వ్యాపారాల మీద వచ్చేది పరిచర్యలో అనుభవించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యెషయా పుస్తకం 11వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, ఆ దినమున శేషించిన తన ప్రజల శేషమును అశూరులో నుండి, ఐగుప్తుల నుండి, పత్రోసులో నుండి, కూషిలో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర దీపముల నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యి చాచును. హల్లెలూయా. వారిని అందరూ కూడా సమకూర్చి రప్పించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? చెయ్యి రెండో మారు చెయ్యి చేస్తున్నాడు. రండి, నా యొద్దకు రండి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఏమని చెయ్యి చేస్తున్నాడండి? అందరూ కూడా నా యొద్దకు రండి అంటే వారిని విడిపించి రప్పిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎందుకంటే వారు బయట వారా కాదు. ఎవరు వారు? దేవుని యొక్క సొంత బిడ్డలే. నోవాకు వాగ్దానం చేశాడు. నోవాకు వారి బిడ్డలు కూడా వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాలు నెరవేరిపోరావాలి. దేవునికి దూరం అయిపోయిన వారే దేవుని బిడ్డలే. ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇశ్రాయేలీయులు కూడా చెదరిపోయారు. వారు పలు ప్రాంతాలకు కూషు, షెబా అవన్నీ కూడా దాటి వెళ్ళిపోయారు.
ఇప్పుడు వారందరినీ కూడా నా దేవుడు చెయ్యి ఎత్తి పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు? ఈ పరిచర్యలోకి రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. మీ పరిచర్యలోకి రమ్మని పిలుస్తున్నాడు. అదే కడవరి విజయం. దేవునికి మహిమ కలుగును. కడవరి విజయం గురించి ఆయన రెండో మారు చెయ్యి ఎత్తి పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ సమయం, ఆయన దిన రాకడ సమయం సిద్ధమైంది కాబట్టి దూరం నుంచి తన కుమారుడు బూది అంత మంచి తన కుమార్తెలను ఆయన పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కింద వచ్చిన 12 వచ్చిన చూడండి. జనములను పిలుచుటకు దేవునికి మహిమ కలుగును. చూసారా, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలబెట్టాడు. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులైన పోగు చేస్తారు. భూమి యొక్క 4 దిగంతములు, 4 దిక్కుల నుంచి చెదిరిపోయిన తన ప్రజలను సమకూరుస్తున్నారు. దేవునికి చాలండి. దేవునికి మహిమ కలుగును. భూమి యొక్క 4 దిక్కుల నుంచి కూడా చెదిరిపోయిన తన ప్రజలను ఆయన పిలుస్తున్నారు. ఇదిగో ధ్వజము నిలబెట్టి రండి, ఇక్కడికి రండి. దేవునికి మహిమ కలుగునుగా. ధ్వజము నిలబెట్టి ఇక్కడికి రమ్మని చెప్పి ఆయన చెయ్యి ఎత్తి పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 43వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యెషయా పుస్తకమేనమ్మా. యెషయా 43:3 చదవండి. యెహోవానగు నేను నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని నేనే నిన్ను రక్షించువాడను. చూడండి, నీ ప్రాణ రక్షణ క్రయముగా నీకు ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులు కూషును షెబాను ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏంటండి? ఐగుప్తును, కూషును, షెబాను ఇచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును కాదు. ఎందుకని? ఎందుకు ఇచ్చాడు? ప్రాణ రక్షణకు క్రయముగా, ప్రాణానికి బదులుగా ఈ 3 ఇచ్చినారు. నీవు దేవుని కోసం ప్రాణం పెట్టుటకైనా వెనుకు తీయలేదు. దేవుని కోసం రాష్ట్రం కలిగి నిలబడ్డావు. నీ ప్రాణాన్ని నువ్వు ఘనంగా ఎంచుకోలేదు. కాబట్టి నీకు ఆయన ఏమైపోతున్నాడు? దాన్ని నీ ప్రాణానికి బదులుగా ఐగుప్తును, కూషును, షెబాను ఇవ్వబోతున్నాడు. ఇచ్చి ఉన్నాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నా దృష్టికి ప్రియుడవైవు కాబట్టి నువ్వు గనుడవయ్యావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జన్ములను అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, జన్మలో రాబోతున్నారు, జన్మలు రాబోతున్నారు, దూర ప్రాంతాల నుంచి రాబోతున్నారు. గొప్ప ఉద్యమం ప్రతి సంఘములోనూ రగిలించబడునుగా. గొప్ప ఉద్యమం రగిలించబడును. ఆయన దినం నిర్ణయించబడిన ఆ దినం కోసం ఆయన జనములను పోగు చేయమని మీది ఆకాశము భూములకు ఆజ్ఞనిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి ధ్యానించు. అప్పుడు జనులందరూ యెహోవా నామం పట్టి ఏక మనస్కులై
ఆయను సేవించాలన్నట్లుగా దేవుడు ఏం చేస్తాడంట, వారికి పవిత్రమైన పెదవులు ఇస్తాడంట. దేవుని సేవించడం కోసం జనులందరూ కూడా దేవుని సేవించడం కోసం పవిత్రమైన పెదవులు ఇస్తారు. ఎందుకంటే యెషయా అన్నాడు, ప్రవక్త యెషయా అన్నాడు ఏమని, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నేను నివాసించుతున్నాను, కాబట్టి నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు 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 అని కొనియాడుతుంటే ఈయన పెదవులోంచి మాట బయటికి రాట్లా. కారణం ఏంటంటే ఆయన అపవిత్రుడు కాదండి. అపవిత్రుడు అనుకున్న వాళ్ళు కానే కాదు. అపవిత్రుడైతే దేవుని సన్నిధానంలో ఎలా నిలబడతాడు, ఆ ప్రత్యక్ష ఎలా పొందుకుంటాడు, పరలోకం వెళ్ళి దేవుని సన్నిధానంలో ఎలా నిలబడతాడు? ఏర్పాటు కలిగిన వాడు, తల్లి గర్భంలోని పిండంగా రూపించబడక మునిపే ఏర్పరచబడిన వాడు, దేవుని కోసం ఏర్పరచబడిన వాడు. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడైనా పొరపాటునా, ఎందుకంటే అపవిత్రమైన వారి మధ్య నేను నివాసిస్తున్నాను కాబట్టి, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నా నివాసం ఉంది కాబట్టి, వారు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా అపవిత్రత మాటలు నా నోట నా పెదవులకు తగిలియేమో, ఇంతటి పరిశుద్ధుణ్ణి నేను ఆ పెదవులతో నేను ఎలా ఉచ్చరించగలను, నేను ఎలా స్తుతించగలను, ఎలా కనపరచగలను అని అంటుంటే ఆయన ఒక కొరివిని తీసి, కాలుచిన కొరివిని తీసి ఆ పెదవుల మీద తగిలించి, ఇదిగో ఇక మీదట నీవు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు కాదు, ఈ కొరివి నీ మీద నీ పెదవులకి ముట్టుకుంది కాబట్టి నువ్వు పవిత్రమైన, అంటే అగ్నిలో పుటం వేశాడు పెదవుల్ని, అగ్నిలో పుటం వేయబడే పెదవులు ఇప్పుడు పరిశుద్ధమైన పెదవులుగా ఉన్నాయి, సువర్ణముగా ఉన్నాయి, శుద్ధీకరించబడినాయి కాబట్టి ఇప్పుడు ఆయన స్తుతించగలుగుతున్నాడు, ఆరాధించగలుగుతున్నాడు, ఆ పెదవులతో ఆ దేవునికి కనపరచగలుగుతున్నాడు, మహింపరచగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అపవిత్రమైన ఏవి కూడా దేవుని స్తుతించడానికి ఆయన పెదవులు ఇస్తున్నాడు, దేవుని కనపరచడానికి ఆయన పెదవులు ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు నీకు ఇష్టమైనట్లుగా నువ్వు మాట్లాడవేమో, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు మాట్లాడవేమో, కానీ ఆయన నీకు నీ పెదవులను పవిత్రపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మహింపరచడం కోసం, ఆయన ఆరాధించడం కోసం, ఆయన గణపరచడం కోసం నీ పెదవులనైనా మహిమపరుస్తున్నాడు. కింద వచ్చిన చెదరిపోయిన వారు చూసారా, చెదరిపోయిన వారై దేవుడికి ప్రార్థన చేస్తున్న ఆయన జనులు కూషు దేశ నదుల అవతల నుంచి దేవునికి నైవేద్యంగా తీసుకుని వస్తుంది ఆయన, వాళ్ళు రాబడుతున్నారు దేవునికి ఆ దినమున నీ గర్వమును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఆ దినమున వారందరూ సమకూర్చే దినమున ఎవరికైతే గర్వం కలిగి ఉంటారో వారందరినీ దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. నా పరిశుద్ధమైన కొండ యందు ఇక మీదట ఎవరో కూడా గర్వము చూపరు అనేది ఒకప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేసి నువ్వు చేసిన క్రియల విషయమై ఇక నీకు సిగ్గు ఎన్నడో కలగదు. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే నువ్వు పడిన శ్రమ చాలు, నువ్వు పడిన అనిపించిన ఆ శోధన చాలు, నువ్వు అనిపించిన ఆ మనో వ్యాఖ్యలు మీకు చాలు. ఎందుకంటే నీవు పశ్చాత్తాపడ్డావు, నీవు పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకుని నువ్వు చేసిన ఆ రోదన ధ్వని ఆయన విన్నాడు కాబట్టి ఇదిగో ఇక నీవు మీద ఇక ఎన్నడూ కూడా నీవు సిగ్గునొందవు అని చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగా. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా
మీ మధ్య ఉండనిస్తాడు. ఇశ్రాయేలులో ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చేయరు, ఇక ఎన్నడూ కూడా వారు మిగిలి పాపం చేయరు, అబద్ధమాడరు. కపటములాడు నాలుక వారి నోట ఎన్నడూ కూడా ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ప్రశాంతంగా ఉండి ఏ భయము లేకుండా అన్నపానములు పుచ్చుకోగలుగుతున్న వారు ఎంతమంది ఉన్నారు? ఏ భయము లేకోకుండా అన్నపానములు పుచ్చుకోగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో ఒక భయము కలుగుతానే ఉంది. ఏదో ఒక భయము ఈ లోకంలో ఉంటూనే ఉంది. కానీ ఏ భయము లేకుండా అన్నపానములు పట్టుకొని విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఇక మీదట దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆఖరి 17వ వచనానికి వచ్చామమ్మా. రండి. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయనే మిమ్మల్ని రక్షించు. దేవునికి మహిమ కలుగునుగా. మీ మధ్య ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? మన మధ్యనే ఉన్నాడు. ఆయన ఎవరు? శక్తివంతుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన బహు ఆనందముతో, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, బహు ఆనందంతో ఆయన మన యందు సంతోషించాలి. అది మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. నా కుమారుడా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా అని నా ప్రభువుతో నా తండ్రి చెప్పినట్లుగా నా ప్రభు నీ గురించి నా గురించి చెప్పాలి. నేను నీ యందు ఆనందిస్తున్నా, నీ యందు సంతోషిస్తున్నా. ఎంత బహు సంతోషం. అలా మన ప్రభువుకి మనము బహు సంతోషము కలగజేయవారుగా ఉండాలి. మనం దేవునికి మహిమ కలుగునుగా. ఏం కలగజేయాలండి? మన దేవుడికి మనం ఏం కలగజేయాలి? సంతోషము కలగజేయవారుగా మనం ఉండాలి. మరి ప్రియులారా, నేను అడుగుచున్నా, మన దేవుడి మన ప్రభుని మనము సంతోష పెడుతున్నామా, దుఃఖ పెడుతున్నామా? చూస్తే ఏ విషయంలో చూసినా ఆయన్ని మనం దుఃఖ పెడుతూనే ఉన్నా, ఇంకను ఆయన బాధ పెడుతూనే ఉన్నా, ఇంకను ఆయన మన గురించి కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. కానీ ఆయన్ని మనము సంతోషపెట్టి వారికి ఎప్పుడు మారుతాం? మన గురించి ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్తాడు? బలా మంచి దాసుడా, బలా మంచి కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేను నీ బట్టి సంతోషిస్తున్నాను, నీ బట్టి నేను ఆనందిస్తున్నాను అని ఎప్పుడు చెప్తారు. ఆ స్థాయికి మనం ఎప్పుడు వెళ్తాం? ఆ స్థాయికి ఎప్పుడు మనం చేరుకుంటాం? మన దేవుడు మనల్ని చూసి సంతోషపడే ఆ స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతామండి? ఆయన దుఃఖపరుస్తున్నాం తప్ప, ఆయన బాధిస్తున్నాం తప్ప, ఆయన గాయాలు ఇంకా రేపుతూనే ఉన్నాం తప్ప, మనల్ని చూసి ఆయన సంతోషపడే ఆ దినము కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ యందు దేవునికున్న ప్రేమను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ యందు ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన నీ ఎడల శాంతమును వహిస్తున్నాడు. నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎంతగా ఆయన శాంతము ఓపిక పడుతున్నాడు. ఆ శాంతం దీర్ఘశాంతుడిగా ఎంతగా ఉన్నాడు, అంతకంతకు నీవు ఇంకను ఆయన పరిశోధిస్తున్నావు తప్ప ఆయన నిన్ను చూసి హర్షించులాగా, నిన్ను చూసి సంతోషించులాగా
నీవు నడుచుకోవట్లేదు. ఆయన నిన్ను చూసి సంతోషించినట్లుగా, నిన్ను చూసి హర్షించినట్లు, నిన్ను చూసి ఆనందించినట్లుగా నువ్వు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మూడవది షెబాయీములు. షెబాయీములు ఏబేలు పుస్తకం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి ధ్యానించుకుందాం. మూడవ అధ్యాయం 6వ వచనం. యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింప చేయటానికి వారు ఏం చేశారంటే గ్రేకీయులకి వీళ్ళని అమ్మేశారు. వారు చేసిన దానిని, మీరు చేసిన దానిని బహు త్వరగా, ఎవరంటే అక్కడ ఫిలిష్తీయులను ఇంకా ఇంకొకరు ఉన్నారు అమాలేక్, వాళ్ళు కలిసి ఇప్పుడు ఈ యూదా వారిని యెరూషలేము వారిని గ్రీకీయులకు అమ్మేశారు, దూరంగా అమ్మేశారు. షెబాయీములు దూరంగా అమ్మేశారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకి రప్పిస్తాను. ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకి రాజేయదు. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో ఉండి, దేవునికి మహిమ కలుగుగా, చెదరపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు చెదరపోయిన వారు ఉన్నారు. ఆయా ప్రాంతాలకు దేవుని యొక్క బిడ్డలు చెదరపోయారు. వారు అన్యాయంగా అమ్మబడిన వారు ఉన్నారు, భయపెట్టి బాధ పెట్టిన వారు ఉన్నారు, అక్కడి నుంచి పారిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు వారందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయిన వారిని అందరూ కూడా దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు, వారిని నేను తిరిగి రప్పింతును. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే వాళ్ళని కష్టపెట్టారో, ఎవరైతే వారిని అమ్మి వేశారో, ఇప్పుడు వారి యొక్క కుమార్తెలను యూదా వారికి అమ్మి వేస్తాను దేవుడే చెప్తున్నారు. వారు దూరంగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేత్తు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే నిన్ను ఎవరైతే బాధించారో, నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో, నిన్ను ఎవరైతే తృణీకరించారో, నిన్ను ఎవరైతే కష్టాలు పాలు చేశారో, వారి మీదకి ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడే అనుగ్రహించబోతున్నారు. ఏంటిది? ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వారు అనుభవించేట్లా చేసి, వారి బిడ్డలను సైతము నిన్ను ఏ విధంగా బాధించారో వారి బిడ్డలను కూడా అదే విధంగా బాధించడానికి అప్పగించబోతున్నాను అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అది కూడా ఎవరికి? యూదా వారికి అప్పగిస్తే, యూదా వారు ఎవరికి అప్పగిస్తారు? షెబాయీయులకు అప్పగిస్తారు. ఈ షెబాయీయులు అనేవారు ఎలాంటి వారంటే దీర్ఘ దేహులై ఉన్నారు. అంటే దీర్ఘదేహులు అంటే ఉన్నతమైన దేహదారుణ్యం కలిగిన వారు, ఉన్నతమైన బలశాలు, ఉన్నతమైన ఆహారము కలిగిన వారు, చూడంగానే భయపడేవారు. దేవునికి మహిమ కలుగునుగా. వారి చేతికి అప్పగిస్తాను అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బలశాలుల చేతికి అప్పగిస్తాను అంటున్నారు. ఆ బలశాలులు ఏం చేస్తారు? వీళ్ళని ఏం చేస్తుంటారు? బలశాలులు బలహీనుడిని బలవంతుడు ఏం చేస్తాడండి? దేవునికి మహిమ కలుగునుగా. బలహీనుడు బలవంతుడు ఏం చేస్తాడు? బలవంతుడు బలహీనుడు ఏం చేస్తాడంటే తానులో పరుచుకొని తన యొక్క దాసులుగా మార్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చి అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి. యోధులందరూ కూడా ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. చూడండి,
బలాఢ్యులు, యోధులు అందరూ కూడా సిద్ధపడి రావాలి. దేనికి? మీ కర్రలను సిద్ధపడి చెరగొట్టి, ఖడ్గమును చేయుడి. మీ కర్రలను చెరగొట్టి కటకాలు చేయండి. పోటకత్తులు చెరగొట్టి మీ పోటకత్తులను చెరగొట్టి ఈటెలు చేయుడి. ఈటెలు చేయుడి. బలహీనుడు బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొనవలెను. బలహీనుడు ఎప్పుడు ఏమనుకోవాలి? నేను నేను బలాఢ్యులను బలాఢ్యుణ్ణి అనుకోవాలి. చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న అనుచరులారా, అన్ని జనులారా త్వరపడి రండి. త్వరబడి అందరూ రండి, సమకూడి రండి. సమకూడి రండి. యెహోవా యెహోవా ఈ ఈ పరాక్రమశాలులను పరక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు అన్ని తీర్చుటకై జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. దేవుడు యెహోషాపాతు లోయలో ఆయన ఆశ్రయుడై ఉన్నాడు. అన్యజనులు లేచి అక్కడికి రావలెను. అన్ని జనులు లేచి అక్కడికి రావాలి. పైరు ముదిరినది. పైరు ముదిలేది, గొడవలు పెట్టి కోడలు పోయిడి. పెట్టి కొయ్యుడి. గానుగ నిండి గానుగ నిండి ఉన్నది. ఉన్నది. పొర్లి పొంగి పొర్లి పారుచున్నవి. పొర్లి పారుచున్నవి. తొట్లు పొర్లి పారుచున్నవి. తొట్టులు ఏం చేస్తున్నాయి? పొర్లి పారుచున్నవి. పొర్లి పారుచున్నాయి. జనుల దోషం జన దోషము అత్యధికమాయెను. అత్యధికమయ్యను. దిగిరండి. మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము యెహోవా దినము వచ్చేయున్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నలుదిక్కుల నుంచి కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే తీర్పు తీర్చే దినం వచ్చేసింది. పైరు ముదిరిపోయి ఉంది, కొడవలు పెట్టుకోయాలి. గానిగలు నిండిపోయి ఉన్నాయి, తొట్లు పొర్లి పారుతున్నాయి. జనుల దోషం అత్యధికంగా ఉంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే బలాఢ్యులను పిలుస్తున్నాడు దేవుడు, శక్తివంతులను పిలుస్తున్నాడు దేవుడు. సిద్ధపడి రండి, సిద్ధపడి రండి. మీ కర్రలను చెడగొట్టుకుని మీరు కటకాలు చేసుకోండి. మీ పోటగతులను చెడగొట్టుకొని ఈటెలు చేసుకోండి. ఎందుకంటే యుద్ధము చేయడానికి సమయం ఆసన్నమైంది. కడవరి ఉద్యమం ప్రారంభం కాబోతుంది. దేవునికి మహిమ కలుగును. ఈ కడవరి ఉద్యమంలో సంఘాలన్నీ కూడా దూర ప్రాంతాల వారితో నిండబోతున్నాయి. ప్రతి సంఘం కూడా నింపబడబోతుంది. అది కూడా ఆయన ఏర్పాటులో ఉన్న సంఘాలు మాత్రమే, ఆయన ఎన్నిక చేయబడిన సంఘాలు మాత్రమే. ఇప్పుడు అన్ని కూడా ఆయన వచ్చేటప్పుడు అన్ని కూడా ఏం చేయబోతున్నాడు? తూర్పార పట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును. నాణ్యమైన గింజలను కొట్టులో చేర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దానికోసం నువ్వేం చేయాలి? పైరుని కొయ్యాలి, సమకూర్చి సిద్ధం చేయాలి. పొలములను తుంచి గానుగలు వేయాలి. దాన్ని గానుగ తిప్పాలి, నలగ కొట్టాలి. తొట్లు నిండి పొర్లు పారుతూ ఉంటాయి. జనుల దోషం అత్యధికమైంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కడవరి ఉద్యములో ఎక్కడ చూసినా అడ్డులు, అవరోధాలు, ఆటంకాలు, బంధకాలు, ఎటు చూసినా కన్నీరు, రోదన, వేదన, నిట్టూర్పులు, అంగలార్పులు వినపడుతూ ఉంటాయి. కానీ తన ప్రజలు మాత్రం నెమ్మదిగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 62వ అధ్యాయం మొదటి వచనం నుంచి ధ్యానించుకుందాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచున్న వరకు, సియోను పక్షమందు నా దేవుడు మౌనంగా ఉన్నాడు. యెరూషలేము పక్షమందు ఆయన ఊరికనే ఉన్నాడు. జనములు నీ నీతిని కనుగొను, రాజులందరూ నీ మహిమను చూసేదారు. యెహోవా యెహోవా నీవింపబోయే కొత్త పేరు నీకు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏ పేరు పెడతారండి? ఆయన దేవుడే నీకు నేర్పించబోతున్నాడు. ఒక పేరు నియమించబోతున్నాడు. అప్పటి వరకు ఎవరికి తెలియని పేరు అది.
ఎవరో పిలవని పేరు అది. అప్పుడు ఎవరో వినని పేరు. నా దేవుడిని క్రొత్త పేరు పెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటివరకు ఆ పేరుతో ఎవరిని కూడా పిలవలేదు. కానీ నా దేవుడు పిలవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ. నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మహుడముగాను ఉందువు. ఇక ఎన్నడూ కూడా నీవు విడవబడిన దానివని చెప్పి గాని, పాడైన దానివని చెప్పి గాని ఇక ఎన్నడూ కూడా నీ గురించి చెప్పబడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు ఎందుకు దేవుడు నీతో తోడుగా ఉన్నాడు? ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఎందుకు నీతో తోడుగా ఉన్నాడు అంటే, ఎందుకు నీ దగ్గరకు అనేకులను రప్పిస్తున్నాడు అంటే, అనేక జనములు ఆయనే చెయ్యి చాసి పిలుస్తున్నాడు అంటే, ధ్వజము ఎత్తి కేకలు వేస్తున్నాడు అంటే, ఎందుకు నీ పరిచర్య అనబడిన ఈ సర్వోన్నతుని సన్నిధి పరిచర్యలోకి జనాన్ని నడిపించబోతున్నాడు అంటే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ తోటి వారి కంటే కూడా నిన్ను అత్యధిక హెచ్చిస్తున్నాడు నా దేవుడు. ఈ పరిచయం రాబో దినాల్లో అత్యధికంగా ఆయన హెచ్చించిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు కింద ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ కూడా వస్త్రం వల్లే పాతిగిలును, ఉత్రిము వల్లే వాటిని మడిచివేతు. అవి వస్త్రం వల్లే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరాలు తరగవు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. అన్ని నశించిపోయినా ఆయన మాత్రము నిలిచి ఉంటాడు ఏకరీతిగా. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్నడూ కూడా ఆయన మాట నిరార్థకము కాదు. దేవునికి మహిమ కలుగునుగా. మరి నిరార్థకం అవుతుంది అంటే, మనము ఆయన సన్నిధిలో సరిగా కనపడలేదు. వాగ్దానము జరగలేదు, నెరవేరలేదు, అది వ్యర్థమైపోయింది, నిరర్ధకం అయిపోయిందంటే మనము ఆయన సన్నిధిలో సరిగా లేమని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నటికీ ఆయన నమ్మదగిన వాడు, నిరచి ఉన్నవాడు, ఆయన మనకు తోడై ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి తోడై ఉన్నాడండి? మనకు తోడై ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మూలవాక్యంలోకి వెళ్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తుల కష్టమును, కూషు వర్తకుల లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శెబాయీములు నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంఖ్యల్లో కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడతారు. వారు నీ దగ్గరికి వచ్చి నీకు బలాద్యులు. దేహధరులు అంటే బలాద్యులు. వాళ్ళు పర్వతములు లాంటి వారు. అలాంటి వారు పరిచర్యలోకి వచ్చి సాగిలపడి ఇక నీ దగ్గర ఉండిపోతారు.
ఉండిపోవటమే కాదు, వాళ్ళు ఏం సంఖ్యలు అంటే ఇక వాళ్ళకు వాళ్ళే బంధించేసి ఇక్కడి నుంచి ఈయన ఎటు వెళ్ళమయ్యా అని చెప్పి ఆగిపోతారు. కారణం ఏంటో తెలుసా? నిశ్చయముగా యెహోవా మీ మధ్య దేవుడు ఉన్నాడు. హల్లెలూయా! వాళ్ళు చెప్పబోయే మాట ఏంటంటే, నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, మీ మధ్య దేవుడు ఉన్నాడు కాబట్టి, మీతో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుచు నీకు విన్నపం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! వారు తెలుసుకుంటారు, నిత్యముగా దేవుడు ఏదైనా తోడై ఈ పరిచయకు తోడై ఉన్నాడు, దేవుడు వీరి మధ్య ఉన్నాడు అని తెలుసుకొని వారు ఇక ఎన్నట్టు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే స్థిరపడిపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! ఎందుకంటే ఆ దేవుడు తప్ప ఏ దేవుడునో లేడు అని చెప్పుచు వాళ్ళు ఇక్కడ విన్నపం, దేవుని సన్నిధిలో విన్నపాలు చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మరి ఇవన్నీ కూడా అనుభవించాలి అంటే ఏది? ఐగుప్తుల కష్టమును, ఐగుప్తుల కష్టార్జితమును, కూషువుల వర్తక లాభమును, శబాయిముల వారి యొక్క బలాధ్యులైన వారి యొక్క బలమును, ఇవన్నీ కూడా అనుభవించాలి అంటే, ప్రజలు అనేకులు వచ్చి స్థిరపడాలి అంటే మరి నీవెలా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టలను, విధులను అనుసరించి నడుచుకోవాలి. తర్వాత దేవుడు నీ ద్వారా ఆయన సంతోషించినట్లుగా, నీ నుంచి ఆయన ఆనందించినట్లుగా నీవు మార్చబడాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు ఆయనే జనములను సమకూర్చి చెయ్యి వెత్తి పిలుస్తాడు, ధ్వజమును నిలబెట్టి సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. మరి ప్రియులారా, మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పరిచర్యలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు తెలియచేయండి, అనేకులకు షేర్ చేయండి. అట్లాగే మరి ఈ మాసములో ఈ మందిర వార్షికోత్సవం 21వ తారీఖు అనగా రేపు వచ్చే శనివారం 21వ తారీఖున జరుగుతుంది. మరి దగ్గరగా ఉన్నవారు అందరూ కూడా తప్పగా పాలు పంపులు పొందండి. అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే దూరంగా ఉన్నవారు లవిలో పాలు పంపులు పొందండి. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.